ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నవ్వొల్లంతా ఆడిందే తైతక్క. హలో గైస్, రామ్ చరణ్ గారు పెద్ద మూవీలో చిక్కిరి చిక్కిరి సాంగ్ అయితే నేనైతే ఇప్పుడే వినేశాను. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే దాంట్లో ఉన్న కొన్ని ఫాల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఒక స్టెప్ గురించి అయితే ట్రెండ్ అవుతుంది. ఆ స్టెప్ గురించి కూడా మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. ఇదంతా డిస్కస్ చేసుకోవడానికి ముందల నువ్వు చేయాల్సింది ఏం లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అలాగే ఒక చిన్న గంట బటన్ ఆన్ చేసి పెట్టుకో. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు, ఏదైనా రివ్యూ ఇచ్చినప్పుడు నీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా నువ్వు రివ్యూ అనేది తెలుసుకోవచ్చు. ఇదంతా అయిపోయింది. ఇంకంతా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సాంగ్ అయితే లిటరల్లీ చెప్తున్నా, నాకైతే పిచ్చిగా ఎక్కేసింది బాసు. మీకు ఎక్కిందో లేదో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా ఎందుకు ఎక్కలేదు ఏంటో అన్నది. సో దీంట్లో ఫాల్స్ ఏమున్నాయంటే, ఫాల్స్ ఈ ఇష్టం అనేది నాకు ఫాల్స్ అనిపించింది. ఏంటంటే సాంగ్ చూసినప్పుడల్లా ఒక ఫస్ట్ స్టెప్ ఓకే బాగానే ఉంది. అలాగే ఆ బ్యాట్ పట్టుకుని ఒక 2-3 స్టెప్స్ అయితే వేసాడు. ఆ స్టెప్స్ కూడా పర్లా, అంటే రిపీటెడ్ స్టెప్స్ గా ఉన్నాయి. సాంగ్ లో అయితే మొత్తం రిపీటెడ్ స్టెప్స్ గానే ఉన్నాయి. ఆ స్టెప్స్ లేకుండా ఇంకా ఏమన్నా కొన్ని 2-3 స్టెప్స్ యాడ్ చేసి ఉంటే ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేసేవాళ్ళు. మహా అయితే ఇప్పుడు 2 స్టెప్స్ కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది మీమర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టెప్ అయితే ట్రెండ్ చేస్తున్నారు. ఆ స్టెప్ అయితే మీకు తెలిసే ఉంటది, అదే కూర్చొని వేసినది ఆ స్టెప్. దాని గురించి అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా అయితే ట్రెండింగ్ అనేది చేసేస్తున్నారు. మీమర్స్ లో కూడా ట్రెండ్ చేస్తున్నారు. అది ఎవరికి అన్నోన్ ఫ్యాన్స్ కి అయితే కొంతమందికి నచ్చే ఉండదు ఆ స్టెప్స్. కాకపోతే ఆ కొరియోగ్రాఫర్ ఎవరైతే చేశారో లిటరలీ స్టెప్స్ ఇంకొంచెం యాడ్ చేయాల్సి ఉండాల్సింది. నార్మల్ స్టెప్స్ అయినా ఇచ్చి ఉండాల్సింది. ఫ్యాన్స్ కి కొంచెం మీల్స్ అనేది దొరికేది, ఫుల్ మీల్స్. అలాగే నాకైతే ఒకటి అనిపించింది, ఈ సాంగ్ లో జాహ్నవి కపూర్ గారు అందరూ విలేజ్ లో ఉంటున్నారు. పక్కనున్న వాళ్ళంతా బానే ఉన్నారు. ఏంటి లంగా ఓని వేసుకొని అంతా బానే ఉన్నారు. ఓన్లీ హీరోయిన్ కే ఆ లంగా ఓని లేకుండా జస్ట్ ఓన్లీ అట్టా యాడ్ చేసి పెట్టారు. నాకైతే విలేజ్ గోలాగా అయితే అనిపించట్లా. అంతా బానే ఉన్నారు. వాళ్ళ పక్కనున్న క్యారెక్టర్ ఇచ్చారు చూడండి, వాళ్ళందరికి లేడీస్ కి వాళ్ళంతా లంగా ఓని వేసుకొని బానే ఉన్నారు. మరి కపూర్ గారికి ఎందుకు అట్టా చేశారో నాకైతే లిటరలీ మైండ్ పోతుంది లోపల. అంతా ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది బాసు. నీకు కూడా అనిపించే ఉంటది నాకైతే. ఎందుకంటే ఇది ఒక విలేజ్ కి సంబంధించిన మూవీ అనుకుంటున్నా. నాకు తెలిసి ఒక క్రికెట్ కి దానికి ఉన్న లింకింగ్ అని నేను అనుకుంటున్నా. అలాంటప్పుడు మొత్తం బానే ఉండాలి. ఇప్పుడు జాహ్నవి కపూర్ గారైనా లంగా ఓని వేసుకొని మొత్తం బానే ఉండాలి. అసలు లంగా ఓని లేకుండా నార్మల్ గా ఒక ఎలా ఉన్నారంటే నార్మల్ ఐటమ్ సాంగ్ లో ఉంటారు చూడండి. సో అట్టా బాడీ మొత్తం షో ఆఫ్ చేసేస్తున్నారు. సో ఇది లేకుండా బాగుంటదని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అనేది చేయండి. నాకైతే పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది సాంగ్. ఓ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా గుండెల్లో నా ఒళ్ళంతా ఆడిందే తై తక్క. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే నువ్వు చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ నీకు చెప్పాల్సింది ఏంటంటే లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్పటి వరకు నెక్స్ట్ రివ్యూకి కలుద్దాం. బాయ్ బాయ్.